ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోను అతి దారుణమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఇటు ముంబైకి కెప్టెన్ గాను పూర్తిగా విఫలమయ్యాడు. నిన్న సిఎస్కే తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో కేవలం 2 పరుగులే చేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో 3 ఓవర్లలో ఏకంగా 43 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తీసుకున్నప్పటికీ 14.3 ఎకనామీ రేట్ తో భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్ అశాంతం హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పూర్తిగా విఫలమవుతూ ముంబై ఓటమిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందులోని నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తన దరిద్రపు కెప్టెన్సీతో మ్యాచ్ ని చేజాతులారా నాశనం చేసుకున్నాడు. ఇలాంటి ఆటగాన్ని టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేస్తే జట్టు సర్వనాశనం అవుతుందని అటు అభిమానులు ఇటు విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం హార్దిక్ పాండ్యా ఆట తీరు అలాగే కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేశాడు. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లలో నేను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ అతడిదే. సిఎస్కే ను 185కే కట్టడి చేయాల్సింది. షెఫర్డ్ తో 2 ఓవర్లు ఎందుకు వేయించాల్సి వచ్చింది? క్రీజులో దూబేని పెట్టుకుని అలా నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అలాగే 4వ ఓవర్లో బుమ్రాకు బంతి ఇవ్వకపోవడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా వికెట్ తీయకపోయినా 6.75 ఎకనామీతో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రాకు బౌలింగ్ ఇచ్చే విషయంలో ప్రణాళిక లేకుండా కెప్టెన్సీని కొనసాగిస్తున్నావంటూ గవాస్కర్ మండిపడ్డాడు. ఇక చివరి ఓవర్లు అయితే లయ తప్పిన హార్దిక్ ధోని సిక్సర్లు కొడుతుంటే చూస్తుండిపోయాడు. గత 2 మ్యాచ్ల్లో ముంబై గెలవడంతో అభిమానులు హార్దిక్ ను గేలి చేయడం మానుకున్నారేమో గానీ ఈ మ్యాచ్ లో అతని వైఫల్యంతో ప్రేక్షకులు మరోసారి హార్దిక్ ను ఎగతాళి చేస్తారని గవాస్కర్ పేర్కొన్నాడు. ముంబైకి కెప్టెన్ అయ్యాక నీ ఇన్నింగ్స్ కారణంగా ఒకటంటే ఒకటైన కెప్టెన్ ఇన్నింగ్స్ తో గెలిపించేందుకు ప్రయత్నించలేదని గవాస్కర్ మండిపడ్డాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రాబోయే టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా సెలక్షన్ టీమిండియాకు చాలా చేటు అని మనోజ్ తివారీ సైతం పేర్కొన్నాడు. హార్దిక్ బ్యాటింగ్ బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శించాడు.